కంచర్ల అచ్యుతరావు సహకారంతో అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల 29న విడుదలకు సిద్ధమైన మెగాస్టార్ ఫ్యాన్స్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ యువ హీరో కంచర్ల ఉపేంద్ర. సాయి ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనిరెడ్డి హీరోయిన్ గా, అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం పెదవాల్తేరు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు కుమారుడు, ప్రముఖ యువ సినీ హీరో కంచర్ల ఉపేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ రోజులో సినిమా తీయడం కన్నా విడుదల కష్టమన్నారు. SSLV క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యుతరావు సినిమాలు తీస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారంతో ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందన్నారు. ట్రెండ్ బట్టి థియేటర్లో సినిమాలు విడుదల సంఖ్య పెరిగాయన్నారు. అందరి హీరో అభిమానులు చూడదగ్గ సినిమా అన్నారు. డైరెక్టర్ కిరణ్ వారియర్ మాట్లాడుతూ, మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశానన్నారు. శాండీ అద్దంకి, లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు. లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుందన్నారు. హీరోయిన్ సోనిరెడ్డి బాగా నటించారన్నారు. సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారం తీసుకుని విడుదల చేస్తున్నామన్నారు. అనంతరం హీరో లుక్స్ రాజ్, హీరోయిన్ సోనిరెడ్డి మాట్లాడారు. ఈ రోజుల్లో సినిమా తీయడం నాకు తెలిసినంత వరకు చాలా సులభం, బట్ రిలీజ్ విషయానికి వచ్చేసరికి చాలా కష్టం. దాన్ని గ్రహించి, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి వస్తారు, లేదంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక లక్ష్యంతో వస్తారు. కాబట్టి అలా తెలిసింది మీ అందరు కంచర్ల అచ్యుతరావు గారు SSLS క్రియేషన్స్ పెట్టిన బ్యానర్ ఉద్దేశం, ఎవరైతే కష్టాలు ఉంటారో ఏదున్నా సరే ఆయన వంతుగా ఇంకా అడగడమే లేట్ అనే దిశగా ఆయన పెట్టుకొని ముందుకు వచ్చి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. అలాగే మన కిరణ్ వారియర్ గారు అప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా ఉందనడం చెప్పడంతో ఆయన వంతు సహాయంగా ఆయన చేయడం జరిగింది. సో మా SSLS క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఈ November 29th రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదండి. యాడింగ్ యాక్టర్స్ ఒక 10 మంది ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా అయిపోతుంది, బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప. బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలామందికి, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయే. క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది. కాబట్టి సో థియేటర్కి వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని, అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసిపడేయకుండా అది ఒక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలా చూడకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఒక్క టికెట్ కొని ఆదరించి ఆయన ఆశయాన్ని నిలబెడతారని, అలాగే మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి రోల్ ఇచ్చి, నాకంటూ ఒక మంచి ప్లేస్ ఇచ్చి, సార్ చాలా థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు. నేను వీళ్ళందరి ముందు ఇక్కడ మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చాక చూసిన తర్వాత మీరే అంటారు, నిజంగా ఒక మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఇలా ఉంటుందా ఆయన లైఫ్ అని మీరే అనుకుంటారు. లైక్ అంత బాగుంటుంది మూవీ కూడా. తన లైఫ్లో, లేకపోతే అంటే కాలేజ్ డేస్లో ఆయన లైఫ్ అంతా ఎలా ఉంటుంది, విలన్తో ఆయనదంతా ఎలా ఉంటుంది అంతా కూడా మీరు చూస్తారు ఈ మూవీలో.